వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, అందరు కూడా చాలా డైలామాలో ఉన్నారు, చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. చాలామంది యుద్ధం ఎందుకు ఆపేశారు, యుద్ధం ఎందుకు ఆగిపోయింది, ఎవరు ఆపేయమన్నారు, సో కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్కి అండ్ అలాగే తెలంగాణలో బీజేపీ నాయకులకు కూడా తెలియదన్నమాట. బట్ దాని మీద నేను తర్వాత ఎందుకు అంటే యుద్ధం ఎందుకు ఆగాల్సి వచ్చింది, ఎవరి ప్రమేయం వల్ల ఆగాల్సి వచ్చింది, ట్రంప్ ఎందుకు ట్వీట్ చేయడం జరిగింది అఫీషియల్గా, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరో స్టోరీలో. ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. దాని గురించి మాట్లాడాలి అంటే మన చరిత్ర గురించి ఒక్కసారి మళ్ళీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దాని గురించి మాట్లాడుతూ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఆపేసినారు, సో ఎంతమంది యుద్ధంలో చనిపోవడం జరిగింది, సో ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది మోడీ తప్పుడు. ఎస్, నేను కూడా అనుకున్నాను మోడీ తప్పుడు నిర్ణయం, ఇది మోడీ తప్పుడు నిర్ణయం. మంచి జోష్ ఉండే అందరికీ. చాలా మనదే పై చేయి ఉంది కదా యుద్ధంలో కూడా. ఎవరిది పై చేయి ఉంది? మన భారతదేశాందే పై చేయి ఉంది. ఈ యుద్ధం పూర్తిగా ఫినిష్ అయిపోయి ఉంటే, పాకిస్తాన్ టోటల్గా డ్యామేజ్ చేసి ఉంటే, భారతదేశం వైపు చూడాలంటే ఎవరు చూడాలి? భారతదేశం వైపు. ఈ యుద్ధం కంప్లీట్ అయిపోయిన తర్వాత భారతదేశం వైపు ఏ దేశమన్నా మళ్ళా చూసే ప్రయత్నం చేస్తుందా? చెయ్యలేదు, అంత ధైర్యం చేయలేదు. కానీ అటువంటి యుద్ధాన్ని మనం ఎందుకు విరమించుకోవాలి? కరెక్టే, భారతీయులుగా మనకు ఆవేశం ఉంది, ఖచ్చితంగా వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని ఇచ్చి పడేయాలి ఒక్కొక్కరికి అని చెప్పినటువంటి కట్టలు తెంపుకున్నటువంటి మనకి ఆవేశం ఉన్నది. కానీ ఒక దేశ ప్రధానిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అంటే, ఎట్లనైతే ఒక పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని అంటారు, సో అట్లాగే ఒక దేశ ప్రధానిగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం వెనకాల కారణాలు ఏంటి? ట్రంప్ ఎందుకు మోడీని ఇంపాక్ట్ చేశారు? సో ఇప్పుడు యుద్ధం విరమించుకున్న తర్వాత కూడా చైనా ఎందుకు మన చైనా అంటున్నాం, యుద్ధం విరమించుకున్న తర్వాత మళ్ళా పాకిస్తాన్ సాయంత్రం రాత్రి దాడి చేసింది. చర్చలు సఫలమైనాయి, సో చర్చలు జరుపుకున్నాము, సో నిరవధిక వాయిదా వేద్దాం అనుకుంటున్నాము, యుద్ధం ఒక 2-3 రోజులు ఆలోచనలో పడ్డాము అని అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకున్నటువంటి సమాచారం ఏంటంటే, ఇది ఎందుకు అనేది నేను మరొక వీడియోలో చాలా ఈరోజు ఈవినింగో లేకపోతే రేపో రిలీజ్ చేస్తాము, మరి ఎక్కువ టైం కూడా పట్టదు. బట్ ఈ దాడి పాకిస్తాన్ బలగాలు చేసింది కాదు, అది చైనా ప్రమేయంతో చేయబడింది. సో చైనా పాకిస్తాన్ని విపరీతంగా రెచ్చగొట్టింది. ఉగ్రవాదులకు స్పాన్సర్ చేసింది చైనా. దానికి కారణం ఏంటి? చైనాది పక్కన పెట్టేసి అన్ని మేడ్ ఇన్ ఇండియా, అంటే ఇండియా కూడా అభివృద్ధిలో, బిజినెస్లో, వ్యాపారాల్లో, సో అన్ని ఉత్పత్తుల్లో ముందరికి వెళ్ళిపోతుంది, ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందరికి వెళ్ళిపోతూ ఉంది. ఇంతకుముందు భారతదేశంలో కూడా మనము చూసాము చైనా బజార్లో నావని, ఏది చూసినా చైనా పీసు, చైనా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా అని చెప్పి ప్రతిదీ కూడా మనము చైనాలో తయారీ ఎక్కువ కొనుక్కున్నాం. బట్ ఆ తర్వాత ఒక ఈ 5 ఏళ్ళ తర్వాత మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే ఒక నినాదంతో అన్ని ప్రోడక్ట్స్ కూడా మన ఇండియాలోనే తయారు చేయాలి, యాపిల్తో సహా, యాపిల్ ఫోన్స్తో సహా. సో ఇవన్నీ కూడా మన భారతదేశం నిర్ణయించుకున్న తర్వాత భారతదేశం ఈ ఉత్పత్తిలో కూడా ఉరుకులు తీస్తూ ఉంది, పరుగులు తీస్తూ ఉంది, తీసింది ఆల్రెడీ. అంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉరుకుతూ ఉందన్నమాట మన భారతదేశం. సో ఇప్పుడు చైనాకి ముక్కుకు తాడేసింది ఎవరు? చైనా ఉరుకులు పరుగులు వెళ్ళడానికి వాళ్ళకి కాంపిటీషన్గా తయారైంది ఎవరు? మన భారతదేశం. మన భారతదేశాన్ని ఢీ కొట్టాలంటే ఎవరితో చేతులు కలపాలి చైనా? ఇప్పుడు పాకిస్తాన్తో చేతులు కలపాలి.
ఆల్రెడీ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే పాకిస్తాన్ నీచమైనటువంటి పరిస్థితులలో ఉంది. అంటే ఒక చపాతీ కొనాలన్నా లేకపోతే మన ఐటమ్స్ కొనాలన్నా సుమారు 500 రూపాయల కిలో అన్ని రేట్లు పాకిస్తాన్లో మారిపోయినాయి. ఎందుకు మరి? వాళ్ళ దగ్గర అసలు ఆర్థిక వ్యవస్థ లేదు, చిన్నాభిన్నం అయిపోయింది, ఎవరి దగ్గర డబ్బులు కూడా లేవు. మరి ఎవరయ్యా వీళ్ళకి స్పాన్సర్ చేస్తున్నారు? యుద్ధానికి కానీ లేకపోతే మొన్న జరిగినటువంటి ఉగ్రవాదులకి కానీ ఎవరు రెచ్చగొట్టి ఇండైరెక్ట్గా స్పాన్సర్ చేస్తున్నారు? పరోక్షంగా అంటే చైనా. ప్రత్యక్షంగా పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యింది, పాకిస్తానే దాడులు చేసింది, కానీ పరోక్షంగా రెచ్చగొట్టి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చింది ఎవరు? చైనా. డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి దమ్ము లేనటువంటి చైనాకి సో ఇండైరెక్ట్గా పాకిస్తాన్ అయితే కరెక్ట్, పాకిస్తాన్ వాళ్ళని రెచ్చగొడదాం, ఒకవేళ ఏమైనా స్మాష్ అయినా పాకిస్తానే స్మాష్ అయిపోతుంది, మా జోలికి రారు కదా అని ఒక కుట్రలో భాగంగా ఈ పాకిస్తాన్ వాళ్ళని, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను, బరాబర్ ఈ పాకిస్తాన్కి మన భారతదేశం మీద చాలా కోపం ఉన్నది. వాళ్ళు వదిలేస్తే కాశ్మీర్ మాత్రమే కాదు మన భారతదేశం మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాలి, సనాతన ధర్మమే ఉండొద్దు, ప్రతి ఒక్కరు కూడా ఇస్లాంలోకి మారిపోవాలి అని చెప్పి జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ పాకిస్తాన్ కొద్దిగా కాశ్మీర్ని ఆక్రమించుకొని ఉంది. కానీ వాళ్ళకి ఇంకేం కావాలి? అసలు భారతదేశంలో హిందువులు ఉండకూడదు, సనాతన ధర్మం అనేది అస్సలు ఉండకూడదు, ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. అది ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క మోటో, అక్కడ ఉన్న ఉగ్రవాదుల యొక్క మోటో. అందుకే మొన్న జరిగినటువంటి దాడిలో కూడా, పహల్గామ్ దాడిలో కూడా నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు అడ్డిగి మరీ చంపేసినారు. సో వాళ్ళకి కావాల్సింది నిజంగా కాశ్మీరే అయితే, కాశ్మీర్ మాత్రమే అయితే స్టోరీ వేరేలాగా ఉండేది కదా. ముస్లిమ్స్ని హిందువుల్ని ఇద్దరిని చంపేస్తుండే, కానీ ఇక్కడ వాళ్ళు చంపాలనుకున్నది కేవలం హిందువులను. ఇస్లాంలోకి మారకపోతే ఊచకోత విధించాలి అన్నట్టు వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో అల్లర్లు రేపాలి, అల్లర్లు రెచ్చగొట్టాలి. ఇక్కడ కూడా ఆఖరికి మన తెలంగాణ హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ అనేవి ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే నిద్రపోతున్నారు ఇన్ అ సెన్స్. ఇక్కడ వాళ్ళకు ఇక్కడ నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటట్టు కొంతమంది పాత బస్తీలో కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది కొన్ని ఏరియాస్లో వాళ్ళు స్లీపర్ సెల్స్గా పనిచేస్తూ ఉన్నారు. మీరు నమ్ముతారా? మన తెలంగాణ హైదరాబాద్లో కూడా రోహింగ్యాలు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? వాళ్ళని పోయి మీరు అడిగితే వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకి ఏ కార్డు ఉండదు, కానీ వాళ్ళు గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ మన హైదరాబాద్లో ఎక్కడైతే ఈ హైదరాబాద్ సమీపంలో మహేశ్వరం బాలాపూర్ ఉందో, ఈ బాలాపూర్లో కొంతమంది ఈ గుడిసెలు వేసుకొని షెడ్యూల్ వేసుకొని ఉన్నారు. సో వాళ్ళకి మనం వాళ్ళ దగ్గరికి పోయి నీ ఓటర్ ఐడి ఉందా అని, ఇప్పుడు ఓటర్ ఐడి పక్కన పెట్టే ఆధార్ కార్డు ఉందా అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు చప్పుడు చేయరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిరంటే వాళ్ళు అది కూడా చెప్పరు. వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేస్తారు. వాళ్ళందరూ రోహింగ్యాలే మరి. సో మళ్ళీ వాళ్ళపైన గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోరు. అంటే టాపిక్ నేను ఎక్కడ కూడా డైవర్ట్ చేయట్లేదండి, ఇక్కడ ఒకదానికొకటి లింక్ అయి ఉంది అనమాట. కానీ సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే హిందూ మతతత్వాన్ని కానీ నిర్మూలించడం అనేది వాళ్ళ తాత తరం కూడా కాదు, ఎవ్వరి వల్ల కాదు. ఇన్ఫ్యాక్ట్ మన చరిత్ర చెప్తా ఉంది, చరిత్ర పుటంలో చెప్తా ఉంది. శివాజీ మహారాజు లాంటి వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసినారు తప్ప, శంభాజీ కూడా వాళ్ళ ప్రాణం త్యాగం చేసి టార్చర్ అనుభవించిండు తప్ప ఎక్కడ కూడా వణకలేదు, బెనకలేదు. అది భారతీయ తత్వం, ముఖ్యంగా భారతీయుల్లో హిందువుల తత్వం. అంటే ఒకప్పుడు అట్లా ఉండేది. మీరు చూసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు మన దేశాన్ని ఆక్రమించుకోవాలని. ఇక్కడ కూడా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ టార్గెట్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఇదే హిందూ, ఇదే వీళ్ళు ఉండొద్దు, వాళ్ళ దాంట్లోకి మార్చుకోవాలి, వాళ్ళ మతంలోకి మార్చుకోవాలని చెప్పి ప్రెషరైజ్ చేయడం జరిగింది. అది కుదిరిందా? కుదరలే. నామ రూపం లేకుండా తట్టా బుట్ట చదువుకొని ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రో అక్కడికి వెళ్ళిపోయినారు. అట్లాగే నిజాం, సో ఏదైతే రజాకార్ పాలన అని మనం మాట్లాడుతూ ఉన్నామో, వాళ్ళు ఒకప్పుడు కూడా హైదరాబాద్ని మొత్తం కూడా ఇస్లాంలోకి మారాలని చెప్పి
మొత్తం కూడా ఇక్కడ ఊచకోత విధించడం జరిగింది. అంటే బ్రాహ్మణులు అయితేనేమి, లేకపోతే ఇతర హిందువులు అయితేనేమి, బొట్టు పెట్టుకోవద్దు, నువ్వు బొట్టు తీసేసేయి, మంగళసూత్రం తీసేసేయి, నువ్వు అన్నీ తీసేసేయి, నువ్వు గాజులు తీసేసేయి, నువ్వు గుర్కా వేసుకుంటేనే నేను వదిలేస్తా, లేకపోతే చంపేస్తా అని చెప్పి వాళ్ళ ముందర ఇంకొక ఇద్దరిని చంపేసి వీళ్ళని భయంలో పెడుతుండే. అంటే ఇన్ని చేసినా ఇక్కడ సనాతన ధర్మం చావలేదు. ఈ ఈ ఈ ఏదైతే ఈ మతతత్వ విద్వేషాలు ఉన్నాయో ఇవి కూడా ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు. కొంతమంది ఉంటారు, అతీత శక్తులు ఉంటాయి, కొన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు కూడా ఎప్పుడో అప్పుడు కాలగర్భంలో మునిగిపోతారు. ఎందుకు? ఒకటే ఒక కారణం దానికి. హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, అన్ని మతాలు కూడా ఒకటే దారిలో నడవాలి, అందరూ ఇతర మతాలను కూడా గౌరవించాలి అని చెప్పి హిందూ మతాల్లో ఉంది, సనాతన ధర్మంలో ఉంది. సనాతన ధర్మం అంటేనే అది ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే. అంటే ఇతర మతాలని కూడా మేము గౌరవిస్తాము, కానీ మేము ఇతర మతాలను కూడా గౌరవిస్తున్నాము, అందరం కూడా కలుపుకొని పోతున్నప్పుడు సో వాళ్ళకి కూడా అదే ఉండాలి కదా. అదే ఉంది చాలామందికి. కానీ దాంట్లో కొంతమంది ఎవరైతే విద్వేషపూరితంగా మాట్లాడే వాళ్ళు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారో సో వాళ్ళ వల్ల వస్తున్నాయండి ఈ బాధలు, ఈ తిప్పలు ఇవన్నీ కూడా. అంటే మన భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క మట్టికి ద్రోహం చేసేటువంటి వాళ్ళనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నావు శ్రావ్య? వాస్తవానికి నేను ఇక్కడ ఒక విషయం నేను అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసా, ఇప్పుడే మనకి యుద్ధం వచ్చిందా? ఇండియా పాకిస్తాన్ వార్ ఇప్పుడు మాత్రమే కాదు, 2-3 సంవత్సరాలు ముందే మనము యుద్ధం చేసాం. దేంతో యుద్ధం చేశాము? ఎనీ గెస్ దేంతో యుద్ధం చేశాము? ఎస్, దేంతో యుద్ధం చేశాం రా నాయన అంటే కరోనాతో యుద్ధం చేశాం. గత 4-5 సంవత్సరాలుగా కరోనాతో యుద్ధం చేశాం. అంటే కోవిడ్-1, కోవిడ్-2. కోవిడ్-1 ఎట్లొచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంది ఎవరికి అర్థం కానటువంటి ఒక పెద్ద అంశం. కానీ ఈ కోవిడే భారతదేశం మీదకి పంపించేటువంటి ఒక సైలెంట్ యుద్ధం అని చాలామంది జీర్ణించుకోలేటువంటి అంశం. ఈ యుద్ధం ఎవడయ్యా మన మీద చేసింది అంటే చైనా. ఇదందరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశము. ఇది ఇప్పుడేదో నేను చెప్తున్నది కాదు ఇది. సో నేషనల్ ఛానల్స్, ఇంటర్నేషనల్ ఛానల్స్, ఆఖరికి WHO లాంటి అతిపెద్ద ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని ప్రకటించింది. నేషనల్ మీడియా కోడై కూసింది. అంటే మనం ఒక తెలియని వైరస్ తోటి మనం యుద్ధం చేశాము. మన వైరస్ని కనిపెట్టి మన భారతదేశానికి వదిలింది ఎవడ్రా నాయనా అంటే అది చైనా. అంటే పరోక్ష దాడి ధైర్యంగా ఎదుర్కొనేటువంటి దమ్ములు లేనటువంటి చాతగాని దద్దమ్మ లాంటి ఈ చైనా పరోక్ష దాడి చేసింది మన పైన. ప్రత్యక్ష దాడి కాదు, పరోక్ష దాడి. పరోక్షం అంటే ఏంటి? ఒక వైరస్ కనిపెట్టి ఆ వైరస్ని ప్రాక్టికల్గా చైనాలో ఎగ్జిక్యూట్ చేసి స్లోగా మన భారతదేశానికి ఆ వైరస్ని పంపింది. భారతదేశానికి వైరస్ పంపిన తర్వాత ఏమవుతుంది? అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత ఏంది? ఆర్థిక మాంద్యం వచ్చిందా లేదా? ప్రాణ నష్టం జరిగిందా లేదా? మరి ఇక్కడ మానవ బాంబు లాంటి మరో బాంబును ఈ కోవిడ్ అనే వైరస్ని చైనా తయారు చేసింది. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళండి, అన్ని న్యూస్ చూడండి, గూగుల్ని సెర్చ్ చేయండి, ChatGPTని కూడా అడగండి. సో దీన్ని ఎవరైనా ఆయన కనిపెట్టిందంటే ఎవ్వడు చూడు చైనా అనే చెప్తాడు. ఏది చూడు చైనా అనే చెప్తారు. మీరు ఇంటర్నేషనల్ ఛానల్స్కి వెళ్ళినా, నేషనల్ ఛానల్స్కి వెళ్ళినా దీని వెనకాల చైనానే ఉంది, ఇది చైనాలోనే పుట్టింది. మరి మీరు అనుకోవచ్చు, మరి ఎందుకు శ్రావ్య, మరి చైనాలో కూడా చాలామంది చనిపోయినారు కదా. చైనాలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వన్ సైడ్ ఆఫ్ చైనా ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు. ఎక్కడైతే ఈ వైరస్ కనిపెట్టబడిందో ఆ ఏరియా, అంటే ఇప్పుడు తెలంగాణ ఉందండి, తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ మీద కూడా దాడి చేస్తే హైదరాబాదే డ్యామేజ్ అవుతుంది, మిగతా తెలంగాణ అంతా బాగానే ఉంటుంది కదా. తెలంగాణ అంటే చాలా పెద్దది, మిగతా జిల్లాలు చాలా ఉన్నాయి. సో అట్లాగే చైనాలో ఒక సిటీలో మాత్రమే ఈ కోవిడ్ వైరస్ అనేది బాగా పనిచేసింది.
మిగతా ఎక్కడ కూడా చైనా వన్ సైడ్ ఆఫ్ ఇంకో సైడ్ చైనా బాగానే ఉంది. ఎక్కడైతే ఈ వైరస్ అనేది కనిపెట్టబడిందో, ఎక్కడైతే ఈ వైరస్ని కనిపెట్టినారో, సో ఈ వైరస్ కనిపెట్టిన చోటు ఆ సిటీ మొత్తం కూడా విధ్వంసం, అంటే పుట్టగొడుగుల్లాగా అక్కడ ప్రజలు చనిపోయినారు. మిగతా దేశాలకి కూడా డౌట్ రాకుండా ఉండడానికి మాత్రమే చైనా ఆడినటువంటి నాటకం ఇది. నాటకం అంటే ప్రాణ నష్టం జరగలేదా? చైనాలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా చనిపోయినారు ఈ కోవిడ్ వల్ల. కానీ చైనాలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు చనిపోయినారు. వీళ్ళు చనిపోతేనే కదా మిగతా భారతదేశం కానీ లేకపోతే మిగతా ప్రపంచం మొత్తం కూడా మనల్ని నమ్ముతుంది. అంటే మనకి దీనికి సంబంధం లేదని వాళ్ళు అనుకోవాలి అంటే మన వాళ్ళు కూడా కొంతమంది చావాలి అని చెప్పి ఫస్ట్ అక్కడే ప్రయోగించినారు. అక్కడ నుంచి ఈ ఫ్లైట్ల ద్వారా లేకపోతే రాకపోకల ద్వారా అండ్ తర్వాత ఇక్కడికి వచ్చి దాన్ని వదలడం కానీ, ఆ వైరస్ని మన ఇండియాలో వదలడం కానీ, ఒక్కడికి వచ్చిందంటే హచ్చని తుమ్మగానే ఇంకొకరికి రావడం, అక్కడ నుంచి ఇంకొకరికి రావడం. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ వైరస్ ఏందో కనుక్కునే లోపే చాలామంది చనిపోయినారు. మన భారతదేశంలో ఆ వైరస్ ఏంటి అనేది పరిశోధన చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చే లోపలనే చాలామంది చనిపోయినారు. సెకండ్ వైరస్ ఇంకా ఘోరంగా, కోవిడ్-2 అనేది ఇంకా ఘోరంగా వచ్చింది. సో మీరు అనుకోవచ్చు కదా, ఇది కూడా యుద్ధమే కదా. మనం 5 ఏళ్ళ ముందు 4 ఏళ్ళ ముందు యుద్ధం చేసింది ఎవడరా నాయన అంటే చైనా సైలెంట్ కిల్లర్ లాగా యుద్ధం చేసి వైరస్ని కనిపెట్టి పంపించింది. ఇది నేను ఏదో గాలి మాటలు నేను మాట్లాడట్లేదు, ఇది వాస్తవం. ఇది సో వాళ్ళు కనిపెట్టినటువంటి వైరస్ చాలామంది ఒక సినిమా ఉంటుంది సెవెంత్ సెన్స్ అనుకుంటా, సూర్య గారు నటించినటువంటి సెవెంత్ సెన్స్ అనే సినిమా ఉంటుంది. సో ఈ సినిమా చూస్తే అక్కడ ఎట్లనైతే ఆ దేశంలో ఆ చైనాలో ఇక్కడికి వచ్చి ఒక డాగ్, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక కుక్కకి, ఒక యానిమల్కి వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి అది మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ యుద్ధమే చైనా చేసింది భారతదేశం మీద, కోవిడ్ అనే వైరస్ని సృష్టించి. తర్వాత ఏమనుకుంది, మందును కూడా కనిపెడుతున్నామని చెప్పింది. అంటే విరుగుడు, దాన్ని పెంచింది వాళ్ళే, విరగొట్టింది వాళ్ళే. కానీ దీనికి చెక్ పెడుతూ మళ్ళీ మన భారతదేశమే దీనికి విరుగుడు కనిపెట్టింది, మెడిసిన్ కనిపెట్టింది. అంటే ఆ మెడిసిన్ ఏంటి, వ్యాక్సిన్ కనిపెట్టింది. ఇది చైనా కూడా ఊహించలేదు. వాస్తవానికి కొన్ని వ్యాక్సిన్స్ బయట దేశంలో ఉత్పత్తి అయినాయి, చైనాలో అయింది, మిగతా దగ్గర కూడా అయింది. దేనికి, ఇక్కడ మీరు చూసినట్టయితే చైనా నుంచి తెప్పించుకోవడం ఉత్పత్తులు ఇవన్నీ కూడా. సో మెడిసిన్ మనం కనిపెట్టే వరకు ఇమీడియట్గా ఆ వ్యాక్సినేషన్ వేరే దగ్గర కొనుక్కోవాలి కదా. సో ఇక్కడ ఎవరికి డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఎవరు బాగా సంపాదించుకున్నారు భారతదేశంలో ప్రాణాలు తీసేస్తూ, చైనా. ఇక్కడ భారతదేశంలో హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ ఇవన్నీ పక్కన పెడితే మిగతా బిజినెస్లన్నీ, వ్యాపారాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచే మానిటర్, వర్క్ ఫ్రమ్ హోమ్లు వచ్చినాయి. సో ఎన్నో లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది భారతదేశానికి. దేనివల్ల, ఈ వైరస్ వల్ల. ఖచ్చితంగా చైనాకు కావాల్సింది ఏంది, భారతదేశం వెనుకడుగు వేయడం, ఆర్థిక మాంద్యం భారతదేశానికి రావడం, సో ఉక్కిరి బిక్కిరి అయిపోవడము భారతీయులు, సో సామాన్య ప్రజలు చనిపోవడం. సో ఇది చైనాకి కావాలి. కాబట్టి చైనా ఈ కోవిడ్ వైరస్ అనేది వాళ్ళు కనిపెట్టి ఫస్ట్ అక్కడ ప్రయోగించి చాలామంది చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎవరి మీద డౌట్ రావద్దు, చూసిరా మా దగ్గర కూడా కోవిడ్ వచ్చింది, మా దగ్గర కూడా ఇంతమంది చనిపోయినారని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు కావాలంటే ఇది నేషనల్ మీడియానే కాదు, చాలామంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా రిలీజ్ చేసింది దీని మీద. ఇదంతా కూడా ఇది ఒక వార్లో ఒక భాగం. ఇది అంటే ఏంటి, ప్రత్యక్ష దాడి చేయలేక ఒక వైరస్ని కనిపెట్టి వదిలేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చంపేయాలి, భారతదేశంలో మరి ఆర్థిక మాంద్యం రావాలి, డబ్బులు లేవాలి, ఆకలితోటి భారతదేశం ప్రజలు మరి విలవిల కొట్టుకోవాలి. సో మళ్ళీ చైనా శరణరక్ష లేకపోతే యుఎస్ శరణరక్ష అని చెప్పి పోవాలి. సో ఇది వాళ్ళ కాన్సెప్ట్. దీన్ని మళ్ళీ తిప్పికొట్టినాం. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం మనం. చాలామంది ఆర్థికంగా నష్టపోయినారు,
తల్లిదండ్రుల్ని కోల్పోయినారు, భర్తని కోల్పోయిన భార్యను చూస్తున్నాం, తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లని చూస్తున్నాం, అనాథలైనటువంటి కుటుంబాలను చూస్తున్నాం. సో ఇది మీరు బాగా ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఆర్థికంగా నష్టపోయి అపర కుబేరులు కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి పడిపోయిన వాళ్ళని చూసాం. హోటల్ బిజినెస్లు నాశనం అయిపోయినాయి. మళ్ళీ ఏదయ్యా మనల్ని కాపాడింది అంటే ఏదైతే మనం సెల్ఫ్ క్వారంటైన్ ఏదైతే ఉందో, ఈ సెల్ఫ్ క్వారంటైన్ అయితేనేంటి, పసుపు అయితేనేంటి, లేకపోతే ఆవు గోమూత్రం అయితేనేంటి, లేకపోతే మనము ఊర్లలో కల్లాపి చల్లుతుండే. ఈ కల్లాపి ఎందుకు చల్లుతారు? ఎటువంటి విషవాయువులు కానీ ఎటువంటి వైరస్లు కానీ గడప లోపలికి రావద్దు. అండ్ అలాగే ఒకప్పుడు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుంటుండే, చేతులు కడుక్కుంటుండే, ఇంటి బయటనే లోపలికి వస్తుండే. సో ప్రతి గడపకి పసుపు రాసి బొట్లు పెడుతుండే, ముగ్గులు వేస్తుండే, కల్లాపి చల్లుతుండే, గోమూత్రము ఇవన్నీ కూడా చల్లుతూ ఉండే. అంటే ఇవన్నీ చాలామందికి అర్థం కానటువంటి విషయం. కానీ ఒక్కసారిగా మన ఇంట్లో ఏదైతే ఈ అల్లం ఉందో, వెల్లుల్లి ఉందో, వీటి నుండే ఈ వైరస్ తగ్గిపోతుంది అని సో విపరీతంగా దీన్ని వాడడం స్టార్ట్ చేసిండ్రు. ఇది కొనసాగిస్తూ చాలామంది కూడా తగ్గింది. అది చాలామంది దాని నుండి బయటపడేసారు. ఎందుకంటే చాలామందికి కనువిప్పు కలిగింది. ఎందుకంటే ప్రకృతితో ఆడుకున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ప్రకృతికి అలవాటు పడ్డారు, ఆక్సిజన్కి అలవాటు పడ్డారు. చెట్ల విలువ తెలిసింది, ఆక్సిజన్ విలువ తెలిసింది, ఆయుర్వేదం విలువ తెలిసింది. ఇంట్లో ఉన్నటువంటి వనమూలికలు పసుపు దగ్గర నుంచి ఇన్ని రోజులు ఎవడెవడైతే ఎక్కిరిచ్చిండో ఆ ఎక్కిరిచ్చినోడు కూడా మళ్ళీ దాన్ని వాడడం షురు చేసిండ్రు. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. అందుకే అంటే వెనకటి రోజులు మళ్ళీ వచ్చినాయి. దీనివల్ల సంబంధ బాంధవ్యాలు పెరిగినాయి. సో ఇట్లా నేను ఏదో చెప్తున్నానని కాదండి, అంటే దీని వాల్యూ అనేది తెలిసింది. అంటే అది కూడా యుద్ధమే. ఇప్పుడు ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందో ఒక 3 నెలల క్రితమే, 3-4 ఇయర్స్ బ్యాకే మనకి కోవిడ్ అనే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని సైలెంట్ వారుగా ఒక పెను బాంబులాగా సైలెంట్గా పంపించింది చైనా. సో ఇప్పుడు కూడా సైలెంట్గా వెనకాల ఉండి పాకిస్తాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వాలి? చైనా ఇవ్వాలి, యుఎస్ కూడా ఇవ్వాలని చెప్పింది. ఒకప్పుడు పాకిస్తాన్ అమెరికాతో చేతులు కలిపింది, కానీ ఇప్పుడు చైనాతో చేతులు కలిపింది, అమెరికా చేతులు దులుపుకుంది. సో ఈ చైనా వాళ్ళు డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఎరేయడము. మరి నీకు డబ్బులు ఇస్తున్నా ఉట్టిగానే ఇవ్వాలా? నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలా? నువ్వు భారతదేశం వైపు వెళ్ళాలి, భారతదేశంలో మళ్ళీ దాడులు స్టార్ట్ చేయాలి, భారతదేశంని నువ్వు ఇబ్బంది పెట్టాలి. సో అట్లా పరోక్ష దాడి కోవిడ్ ద్వారా ఒకటి చేస్తే చైనా, ఇంకో దాడి పాకిస్తాన్ రూపంలో చేయించింది, రెచ్చగొట్టింది. వాళ్ళు కూడా ఆకలి బాధలు ఉన్నాయి, వాళ్ళు కూడా రెచ్చిపోయినరు. కానీ ఏం చేస్తారు? బొక్కబోర్ల పడతారని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ప్రతి భారతీయులు అండ్ అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ సోల్జర్స్, సైనికులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు సైనికులుగా జాయిన్ అయ్యేటప్పుడే ఆ కుటుంబ సభ్యులు మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు. నా కొడుకుని భారతదేశానికి అంకితం చేస్తున్నా, నా పిల్లలను భారతదేశానికి అంకితం చేస్తున్నా, నువ్వు యుద్ధం చేసేరా అని చెప్పి వీరతిలకం దిద్ది పంపిస్తుంది ఆ సైనికుడిని తల్లి. ప్రాణం పోతుందని ఆ తల్లికి తెలుసు, ఆ తండ్రికి తెలుసు, అన్నీ తెలుసు. ఒక ఆర్మీ, ఒక మిలిటరీలో జాయిన్ అవుతున్నాడు అంటేనే ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రూపంలో మృత్యువు కవలిస్తుందని చెప్పి తెలుసు. కానీ యుద్ధానికి భయపడడం వీరుడి లక్షణం కాదు. సో ప్రతి ఒక్క తల్లి నీ కొడుకు భారతదేశం కోసం, దేశం కోసం, దేశ రక్షణ కోసం త్యాగం చేశాడు అన్న మాట చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు అదే కావాలని చెప్పి ఆ తల్లిదండ్రులు వీర తిలకం దిద్ది పంపిస్తారు. దట్ ఈజ్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈజ్ ఇండియా. ఇండియాలో యుద్ధం అంటే ఏ సైనికుడు కూడా వెనకడుగు వేయడు, ముందడిగే వేస్తాడు, ప్రాణం కోసం లెక్క చేయడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు పోయి బార్డర్లో కొట్లాడుతూ ఉంటే ఇక్కడ కుల చిచ్చులు పెట్టి, మత చిచ్చులు పెట్టి, కుల కలహాలు పెట్టి, నీది ఆ కులం, నీది ఈ కులం, నీది ఈ కులం, నీది ఆ కులం అని చెప్పి మత విద్వేషాలు సృష్టించి, కుల విద్వేషాలు సృష్టించి, సోకాల్డ్ రాజకీయ నాయకులైతేనేమి,
వాళ్ళ స్వార్థాల కోసం బిజినెస్ మ్యాన్లు అయితేనేమి, లంచగొండులు అయితేనేమి దేశాన్ని పురుగులు పట్టినట్టు పట్టి మన దేశాన్ని పీడిస్తూ ఉన్నారు. మరి ఇంటి దొంగల్ని ఏం చేయాలని చెప్పి కొంతమంది సైనికులు కూడా అడుగుతూ ఉన్నారు. మేము భారతదేశంలో ఒక పురుగుని, ఒక జీడ పురుగుని కూడా రాకుండా మేము మహానిషాలు కష్టపడతా ఉంటే ఈ సోకాల్డ్ భారతీయులై ఉండి భారతదేశాన్ని నవలి మింగేస్తున్నారు కదా అన్న క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్ ఉందా? ఎవరి దగ్గర కూడా లేరు. కానీ యుద్ధంలో మొన్న మరణించినటువంటి సైనికులు దాంట్లో ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి నేనే పోవాలి అక్కడ కొట్లాడుకోలేదే. అక్కడ వాళ్ళు కష్టపడతా ఉంటే ఇక్కడ మనం సుఖపడతా ఉన్నాము. సుఖపడి ఏం అర్థం కాక, అంటే సుఖం అంటే ఏంటండి? బతుకుండడం. బతికైతే ఉన్నాం కదా. ఎవరో వచ్చి ఒక బాంబు పెట్టి మనల్ని చంపేస్తలేరు, ఎవరో ఒక్కరు ఏది చేయట్లే. ఇవన్నీ చేయాలంటే ముందు మన సైనికులను దాటుకొని రావాలి. ఇక్కడ కుళ్ళులు, ఇక్కడ కుతంత్రాలు, ఒకరు ఎదగద్దు, ఒకడు ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి మనం ఎంతసేపు ఇవన్నీ ఆలోచించడానికి కారణం కూడా వాళ్ళే. ఏం చేయాలన్నా ముందుగా మనం బతుకుండాలి. సక్సెస్ అవ్వాలన్నా బతికే ఉండాలి, ఈ గాలి పీల్చాలన్నా బతికే ఉండాలి, నువ్వు వ్యాపారం చేయాలన్నా బతికే ఉండాలి, చదువుకోవాలన్నా బతికే ఉండాలి, కుళ్ళు కుతంత్రాలు చేయాలన్నా బతికే ఉండాలి. మరి మనకి బతుకునిచ్చేది ఎవడరా నాయనా అంటే మన సైనికులు. వాళ్ళ కష్టపడతా ఉంటే, ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఇక్కడ మనం ఇవన్నీ తంత్రాలు, కులుకు తంత్రాలు అని చేస్తూ ఉన్నాము. కులాలు, మతాలు అని చెప్పి కొట్టుకొని చేస్తూ ఉన్నాం. కానీ ఎవడొచ్చినా, ఎంతమంది వచ్చినా భారతదేశాన్ని పూచుక పుల్ల కూడా కదిలించలేడు. అట్లాగే సనాతన ధర్మం ఏదైతే ఉందో ఈ దీన్ని కూడా విద్వేషాన్ని రేపి ఇవన్నీ కూడా తాత్కాలికమే. కానీ పర్మనెంట్గా మాత్రం దీని నామరూపం లేకుండా చేయడం అనేది అస్సలు సాధ్యం కానటువంటి అంశము.